అయ్యో బస్సు వెళ్ళిపోతుంది, తొందరగా పక్కా యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఒంటిమిట్ట వ్లాగ్ అనమాట. సో అందుకే ఒంటిమిట్టకు బయలుదేరడానికి తిరుపతి టు కడప ఎక్కేసాను. ఇంకొక అరగంటలో చేరుకుంటాం అనమాట ఒంటిమిట్టకైతే. ఫైనలీ ఒంటిమిట్టకైతే చేరుకున్నాను. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నామం పెట్టించుకుంటున్నాను. ఎందుకంటే టెంపుల్లో అనేది కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని నామం పెట్టించుకుంటున్నాను. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అనమాట నేను నామం పెట్టించుకోవడం. ఆఫ్టర్ దిస్ నా చెప్పులు ఇక్కడ వదిలేసాను అనమాట. సో నా చెప్పులు టెంపుల్ అవుట్పుట్ కంటిన్యూగా చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. యూ కెన్ సీ ఇక్కడ మొత్తం చిలక జ్యోతిష్యం అంతా చెప్తారు. సో యూ కెన్ అబ్జర్వ్ దేర్. సో గైస్, ఒంటిమిట్టకైతే ఫైనలీ వచ్చేసాను. సో ఐ గాట్ దిస్ వడపప్పు. సో గైస్, వచ్చేసాం ఒంటిమిట్టకి, సక్సెస్ఫుల్ గా వచ్చేసాం. యూ కెన్ సీ ద ఒంటిమిట్ట టెంపుల్ హియర్. సో లెట్స్ విజిట్ అండ్ లెట్స్ ఎక్స్ప్లోర్ ద టెంపుల్. సో ఈవినింగ్ ఊరేగింపు ఉంటుందంట, ఫుల్ రష్. సో అందుకే మేము మార్నింగ్ వచ్చేసాం. మార్నింగ్ కూడా ఫుల్ ఉన్నారు. జై శ్రీరామ్. పైప్ కింద పడుతున్నారు చల్లగా ఉండడానికి నచ్చే వాళ్ళకు కూడా. సో ఇక్కడ ఫోటో వ్యూ, ఇక్కడ ఫోటో పాయింట్స్ కూడా ఉన్నాయి. అండ్ another photo point is here. When you see here, చూడండి ఇక్కడ వెరీ గుడ్. పూజ కూడా జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్యూలోకి వచ్చాము. ఇక్కడ ఫుల్ రష్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ స్ట్రెయిన్ కాకుండా ఉండడానికి కూలర్స్ పెట్టారు. ఇట్స్ ద బెస్ట్ పార్ట్. యూ కెన్ సీ వాటర్ ప్యాకెట్స్ అండ్ మజ్జిగలు కూడా అనమాట ఇలా తీసుకెళ్తున్నారు. అంటే ఫర్ పీపుల్ హూ కేమ్ టు ద టెంపుల్. వస్తలు మజ్జిగ తీసుకోబోతున్నాం. ఓకే, లోపల ఎంత ఉంటుందో ఊహించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రథం కూడా కడుతున్నారు అనమాట. రథంని కూడా చూపిస్తాను. ఇక్కడ అబ్జర్వ్, ఇంకా పెయింటింగ్స్ అవి బ్యాలెన్స్ ఉన్నాయి. సో పెయింటింగ్ చేస్తున్నారు. ఐ గెస్ రీమోడల్ ఏమైనా చేస్తున్నారేమో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కోనేరు దగ్గరికి వచ్చాం. కోనేరు అంటే ఏంటి? వాటర్ ఉన్నది, కానీ ఇక్కడ వాటర్ లేవు. ఇదే అన్నమాట కోనేరు. ఇక్కడ వాటర్ అయితే లేవు. సో గైస్, మేమైతే ఇప్పుడు భోజనాల దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా కొంచెం రష్ ఉంది. కరెక్ట్ 11కి అయితే వచ్చాం. సో లెట్స్ సీ. సో ఇప్పుడు ఇట్స్ టైమ్ టు చాలా అన్నమాట. స్టోర్ కూడా పెట్టారు, టిటిడి బుక్ స్టోర్ అని. ఇక్కడ రామాయణ మోడల్ లో లేదు, కానీ విజువల్స్ చూపిస్తాను. సీతారాముడు వివాహం, సీత స్వయంవరం, లక్ష్మణుడు రాముడు స్వామీజీ దగ్గర నేర్చుకున్నారు ఇవన్నీ. సో here you can see all what happened. Here you can see that రాముడితో పాటు తన సోదరులు కూడా ఉయ్యాల్లో ఉన్నారు. రావణుడి యుద్ధం, రావణుడితో ఫైట్ చేశాడు కదా, ఆ సీన్ ఇక్కడ రిప్లికేట్ చేశారు చూడండి. Yeah, you can see here. And ఇప్పుడు ఇండియా నుండి శ్రీలంకకి వెళ్ళడానికి రామసేతు కట్టారు కదా. సో ఆ రామసేతు వానరులు ఎట్ట కట్టారో చూపిస్తాను చూడండి. Yeah, you can see here. శ్రీరామ్ అని కూడా రాశారు ఇక్కడ. సో ఇలా కట్టారనమాట రామసేతు. అండ్ ఎలా సీతమ్మని రావణాసురుడు ఇలా ఇబ్బంది పెట్టేవాడు అశోక చెట్టు కింద. యూ కెన్ సీ దేర్, అక్కడ అశోక చెట్టు కూడా ఉంది. అశోక చెట్టు కింద రావణాసురుడు మన సీతమ్మని ఇబ్బంది పెట్టినది. అండ్ అలాగే సో ఇదే అన్నమాట రాముడు
సీత వాళ్ళ రాజ్యానికి తిరిగి వెళ్తారు కదా వనవాసం తర్వాత. సో దిస్ ఇస్ ద ఫోటో రెప్లికేట్స్. దర్శనం అయిపోయింది. సో నా మాట మీరు నమ్మరు, నేను ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. కరెక్ట్ 12:30 అయింది ఇప్పుడు. సో రష్ చూసుకోండి నా వెనకాల. అస్సలు మేము వచ్చినప్పుడు ఇంత రష్ లేదు. సో మీరు ఇట్లాంటివి ఏమన్నా ప్లాన్ చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ లేదంటే 8 కానీ 7:30 కల్లా ఇక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రష్ చూసారు కదా. సో ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాను. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హేమంత్ సాయి వ్లాగ్స్. సో బాయ్ గైస్, ఇష్కి ఆల్.